మనం ఏవి పొందుకోవాలి, వేటిని ఎదురు చూడాలి? దేవుడు ఏమి ఇచ్చినా వాటిని పొందుకోవాలి. దేవుడు వేటిని మన కొరకు ప్రణాళికగా పెట్టిన వాటిని మనం పొందుకోవాలి. దేవుడు వేటిని మన కొరకు సిద్ధపరచాడు అవే మనవి. దేవుడు వేటిని సిద్ధపరచలేదో అవి మనవి కాదు. దేవుడు ఏం కలిగి ఉన్నాడో గమనించాలి. తండ్రి అయిన దేవుడు ఏం కలిగి ఉన్నాడు మన కొరకు, అది యేసుక్రీస్తు ద్వారా ఎలా ఈ భూమిపైకి ఆయన తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తే పలికి, ఇదిగో నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తా, వేరొక ఆదరణకర్త మీ వద్దకు వచ్చులాగున నా తండ్రిని వేడుకుంటా. తండ్రి ఏదైతే ఆత్మను గూర్చిన వాగ్దానము అని పలికాడో అది నేను తండ్రికి మొరపెట్టి, నాయన నీవు పంపిస్తాను కదా. కనిపించే ప్రతి మహత్కార్యము వెనకాల, నీవు జరిగించిన ప్రతి మహోన్నతమైన కార్యము వెనకాల ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు అన్న వ్యక్తిని ఇప్పుడు పరిపూర్ణముగా భూమిపైకి పంపిస్తాను అని వాగ్దానం చేశావు కదా. ఇదిగో నేను ఇప్పుడు నీ సన్నిధిలో ఉన్న పంపు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి యొద్దకు పంపు అని యేసుక్రీస్తు వేడుకొనగా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, తండ్రి అయిన దేవుని యొక్క మాట మేరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన మేరకు ఈ భూమిని తాకడం జరిగింది. హల్లెలూయా.